హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పండు ద్వారా నిజం తెలుసుకొని కనక మహాలక్ష్మికి ఇద్దరు బిడ్డలు పుట్టారని, అందులో ఒక బిడ్డను తీసుకొచ్చి పద్మాక్షి దొంగతనంగా సహస్రకి ఇచ్చిందన్న నిజాన్ని తెలుసుకొని ఇక యమున కోపంతో రగిలిపోతూ పద్మాక్షి గొంతు పట్టుకోగానే ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది. సహస్ర ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది, అంటే అమ్మ ఆ లక్ష్మికి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నన్ను తల్లిని చేసిందా అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే మరి విహారీ తనకు బిడ్డను ఎత్తుకొని ముద్దాడి బామ్మగారికి ఇచ్చేసి ఇక మెడలో ఉన్న పులిగోలు చేనేసి సరే బామ్మగారు వస్తానని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు కదా. ఆ గదిలో నుంచి బయటకు రావడం చూసిన పద్మాక్షి, ఏంటి విహారీ లక్ష్మిని చూశాడా ఏంటి, నిజంగా లక్ష్మికి పుట్టిన బిడ్డనే సహస్రకు తీసుకొచ్చి ఇచ్చానని తెలిస్తే నన్ను చంపేస్తాడేమో అని అనుకుంటూ వెంటనే విహారీ వెళ్తూ ఉండగా, అరే విహారీ అని అంటూ ఉంటే ఏంటత్తయ్య అని అడుగుతూ ఉంటాడు విహారీ. అది విహారీ, నువ్వు ఇందాక నిన్ను కాపాడి హాస్పిటల్కు తీసుకొచ్చిన అమ్మాయిని చూసావా అనగానే, లేదత్తయ్య చూద్దామని వెళ్ళాను, కానీ బామ్మగారు అప్పటికే తన మనవరాలకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు, వెనక్కి తిరిగి వచ్చేసాను అనగానే, అవునా సరే అని అంటూ, అదే నీకు ఇంతగా హెల్ప్ చేసిన ఆ అమ్మాయిని కలిసి ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని, అంతే సరే నువ్వు వెళ్ళు, నేను డాక్టర్ని కలిసి వస్తాను అనగానే వెంటనే ఇక విహారీ వెళ్ళిపోతాడు. ఇకపోతే కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అంబిక అన్న మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సహస్రకు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ప్రాణాలతో బ్రతికి బయటపట్టింది, అదే అబ్బాయి పుట్టినట్టయితే ప్రాణాలను తీసేసేదాన్ని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ, నాన్న నిన్ను విహారి గారి దగ్గరికి పంపిద్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదరదు, నువ్వు పెద్దయ్యే వరకు నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి, నీకు ఒక వయసు వచ్చిన తర్వాత తీసుకొచ్చి మీ నాన్న చేతుల్లో పెడతాను నాన్న అని అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అనుకుని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక బామ్మగారు, అమ్మ లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఏం లేదు బామ్మ, నీకు ఇంకొక మాట చెప్పాలి, నేను ఇక్కడ ఉండను అనగానే, ఏంటమ్మా ఏమంటున్నావు, ఇక్కడ ఉండను అంటే ఎక్కడికి వెళ్తావు అనగానే, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని అనగానే, లేదమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని బామ్మగారు పాపం దీనంగా అడుగుతూ ఉంటారు. లేదు బామ్మ అర్థం చేసుకో అని అంటూ ఉంటే, లేదమ్మా నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను అనగానే, నిన్ను తీసుకువెళ్తే మాతో పాటు నీ ప్రాణాలకు కూడా ముప్పు ఉండొచ్చు అనగానే, లేదమ్మా ఏం జరిగినా సరే నువ్వేం మాట్లాడుకో, చావైనా బ్రతికైనా ఇక మీతోనే పదమ్మా అని చెప్పి వెంటనే సంచిలో ఉన్న చెప్పులు కింద వేసి, అమ్మ లక్ష్మి బాలింతవి చెప్పులు వేసుకోవాలి, కాళ్ళకి వేసుకో అని చెప్పి తలకి మఫ్లర్ కట్టి పదమ్మా వెళ్దాం అని చెప్పేసి బయలుదేరతారు. ఇకపోతే సహస్ర కూడా డాక్టర్కి చెప్పి ఇక విహారిని బిడ్డని ఎత్తుకోమని చెప్పి అందరు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి బయలుదేరతారు. ఇకపోతే పద్మాక్షమి మాత్రం వెంటనే రౌడీకి ఫోన్ చేసి హాస్పిటల్లోనే ఇక కనక మహాలక్ష్మి ఉంది కదా, తనని ఎలాగైనా చంపేయాలి, నువ్వు తన అడ్డు తొలగించాలి అని ఈ విధంగా అంటూ రౌడీకి ఫోన్ చేయడంతో, నేను హాస్పిటల్ బయటే ఉన్నాను మేడం అని అంటూ ఉంటాడు ఆ రౌడీ. ఇక లక్ష్మి సహస్రను ఇద్దరిని కూడా డిశ్చార్జ్ చేస్తారు కదా. లక్ష్మి బిడ్డని తీసుకొని బామ్మని తీసుకొని ఇక హాస్పిటల్ నుంచి బయటికి రావడం, విహారీ తన ఫ్యామిలీతో అంటే యమున అలాగే పద్మాక్షి అంబిక అందరు కూడా బిడ్డతో సహా బయటికి రావడం జరుగుతుంది. ఇక వెంటనే బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. అయితే లక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏడవకు నాన్న ఇంటికి వెళ్తున్నాం పదా అని చెప్పేసి అనుకుంటూ బిడ్డని తీసుకుని వచ్చేస్తారు. ఇక వెంటనే రౌడీ చూసి ఇక లక్ష్మి అని పరిగెడుతూ ఉండగా, ఎవరమ్మా వాళ్ళు అని చెప్పి బామ్మగారు అడగానే, నీకు తర్వాత చెప్తాను బామ్మ పద అని చెప్పేసి వెంటనే ఇక హడావిడిగా బయలుదేరి నడుచుకుంటూ హడావిడిగా వస్తారు. ఇకపోతే పద్మాక్షి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక సహస్రకు తరలించేశాను లక్ష్మి బిడ్డను తీసుకొచ్చి, ఇవాళ కాకపోతే రేపైనా సరే ఇక డిఎన్ఏ పరీక్షల్లో అయినా సరే అది సహస్రకు పుట్టిన బిడ్డ కాకపోయినా లక్ష్మికి విహారికి పుట్టిన బిడ్డే, కాకపోతే డిఎన్ఏ కూడా విహారిది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదు, అదే కనుక బ్రతికి ఉంటే ఇక సహస్రకు ఇచ్చిన బిడ్డ తన బిడ్డ అని తెలిసే సహస్రం మీదకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఇద్దరు బిడ్డలు కూడా సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నా కూతురు నా మనవరాలు
మనవరాలు ఇక సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ విధంగా సహస్ర గురించి పద్మాక్షి ఆలోచిస్తుంది. కానీ లక్ష్మి గురించి ఆలోచించదు. ఏది ఏమైనా సరే విహారికి నా కూతురికి ఇక అడ్డెవరూ లేరు, బిడ్డతో సంతోషంగా జీవితాంతం గడిపేస్తారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక రౌడీ వెంట పడడంతో బామ్మ ఇక్కడ నువ్వు వెనకాలే ఇక్కడే బిడ్డను పట్టుకొని ఉండు, నువ్వు ఎక్కువ దూరం పరిగెత్తలేవు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అనగానే అమ్మ లక్ష్మి నువ్వు ఎక్కడికి అని అంటూ ఉంటే ఇప్పుడే వచ్చేస్తాను, ఆ రౌడీని దారి మళ్ళించి వచ్చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, బిడ్డను పట్టుకొని ఇక్కడే ఉండు అనగానే సరే అమ్మా నువ్వు జాగ్రత్త అనగానే సరే బామ్మ అని చెప్పేసి వెంటనే లక్ష్మి రోడ్డు మీద నిల్చోవడంతో అటు నుంచి వస్తున్న రౌడీ లక్ష్మి అని అరవడంతో లక్ష్మి పరిగెత్తుతూ ఉంటుంది. ఇక రౌడీ కూడా లక్ష్మి వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు. పరిగెత్తుతూ ఉండగా లక్ష్మి ఒక దగ్గర బ్రిడ్జి దగ్గర ఆగి ఇక నీళ్ళలో రాయి వేస్తుంది. రాయి నీళ్ళలో పడిన సౌండ్ రావడంతో ఏంటి ఇటువైపు సౌండ్ వస్తుంది అంటే లక్ష్మి ఇటువైపు వెళ్ళిందా అని చెప్పి ఆ రౌడీ మళ్ళీ కూడా అటువైపుగా పరిగెత్తుతాడు. పరిగెత్తిన తర్వాత లక్ష్మి బ్రిడ్జి దగ్గర వెళ్ళి పక్కనే దాక్కుంటుంది. నీళ్ళలో తెల్లిన ఇక నీళ్ళ అలను చూసి ఓహో లక్ష్మి నాకు భయపడి నీళ్ళలో దూకిందనమాట, తన ప్రాణాలకే తీసుకోవాలనుకుందా అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా వెంటనే ఇక రౌడీ ఫోన్ చేసి పద్మాక్షికి విషయం చెప్తాడు. హలో మేడం అనగానే ఏంటి చెప్పు అని అంటూ ఉంటే మేడం మీరు చెప్పిన పని అయిపోయింది, ఆ లక్ష్మి చచ్చిపోయింది అనగానే అవునా మంచి గుడ్ న్యూస్ చెప్పావు అని అంటూ ఉంటే మీరు ఇక నాకు రావాల్సిన అమౌంట్ వేసేయండి అనగానే ఖచ్చితంగా వేసేస్తాను, కాకపోతే నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను కదా, ఇంటికి వెళ్ళాక ఇప్పుడు వేస్తానన్న అమౌంట్ కంటే డబల్ రేట్లు ఎక్కువ వేస్తానని చెప్పి అనగానే సరే మేడం థ్యాంక్స్ ఉంటానని చెప్పేసి రౌడీ చెప్పేస్తాడు. ఇకపోతే పద్మాక్షి తన కుటుంబంతో సహస్ర తన బిడ్డతో అందరూ కూడా కలిసి ఇక ఇంటికి బయలుదేరతారు. విహారి ఆగురా అని అంటూ ఉంటే ఏంటి అని అంటూ ఉంటే పండుని వెళ్ళి హారతి తీసుకురా అనుకని వెంటనే పండు వెళ్ళి హారతి తీసుకొస్తాడు. పద్మాక్షి హారతి తీసుకొని తీస్తూ ఉంటే అత్తయ్య నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అనగానే అది కాదు బావా అని అంటూ ఉంటుంది సహస్ర. నీకు ఇష్టమైతే నువ్వు ఇవన్నీ చేపించుకో అని చెప్పి విహారి కోపంగా వెళ్ళిపోతాడు. సహస్ర ముఖం చూసి పర్లేదు లేవే విహారి ఏదో బాధలో ఉన్నట్టున్నాడు, అయినా వదిలేసే వాడు మూవ్ బాగలేదని అనుకుంటా అనగానే సరే అని చెప్పేసి వెంటనే సహస్రను బిడ్డను తీసుకొని అందరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక వెంటనే సహస్ర ఆ పద్మాక్షితో అంటూ ఉంటుంది ఏంటమ్మా అసలు నువ్వు ఈ బిడ్డ ఎవరి బిడ్డ ఎందుకు చెప్పట్లేదు అని అడగగానే నీకెందుకే, నీకు బిడ్డను తెచ్చిచ్చాను, ఇక నుంచి ఆ బిడ్డ నీ బిడ్డ, అయినా ఎవరు ఏంటి ఆరాలని నీకెందుకు, ఇక నుంచి మర్చిపో, ఈ బిడ్డ నీ బిడ్డగా పెంచుకో అని అంటూ ఉండగా సరేనమ్మా కానీ ఈ బిడ్డను చూస్తుంటే నాకు లక్ష్మిని గుర్తొస్తుంది అనగానే పద్మాక్షి షాక్ అయిపోతుంది. అదేంటే అలా అంటున్నావు అనగానే లక్ష్మిలాగే ఈ పాపకు కూడా చిన్న మీద పుట్టుమచ్చ ఉందమ్మా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి నిజంగా లక్ష్మి గురించి పద్మాక్షి సహస్ర మాట్లాడుకున్న మాటలు మరి పండు విని నిజంగానే సహస్రకి ఇచ్చిన బిడ్డ పద్మాక్షి తన బిడ్డను తీసుకొచ్చి ఇచ్చిందన్న విషయం తెలిసి మరి యమునకు చెప్తే యమున పద్మాక్షి గొంతు పట్టుకొని నిజంగా లక్ష్మికి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సహస్రను తల్లి చేసావా అంటే సహస్ర ఇన్నాళ్ళు కడుపుతో లేదా, తను నిజంగా డెలివరీ అవ్వలేదా, ఇదంతా మోసమా అన్న నిజాన్ని తెలిసి మరి నిజంగా సహస్ర పద్మాక్షి చెంప పగలగొట్టి మరి పద్మాక్షి గొంతు పట్టుకోబోతుందా యమున, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.